దేవుని సర్వోన్నతమైన నామములో మీకందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ హోప్ పట్టుడే వాక్య సందేశాలు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ఎంతో ప్రార్థనాపూర్వకంగా మీ అనుదిన ఆత్మీయ అభివృద్ధి కొరకు అందిస్తూ ఉన్నాము. నేటి సందేశము కొరకు దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలోని 2వ భాగాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో, ఇక్కడ ఎరగడం అంటే కేవలము నాలెడ్జ్ అంటే దేవుని గురించి ఎరగడం కాదు, కానీ దేవునితో సాన్నిహిత్యం. ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్ బట్ ఇట్స్ అబౌట్ ఇంటిమసీ. అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాము. వారు ఏమవుతారు అంటే బలము కలుగుతుంది. ఎలాంటి బలం కలుగుతుంది వారికి అంటే గొప్ప కార్యాలు చేసే బలము వారు పొందుకుంటారు. దానియేలు గ్రంథంలో అటువంటి గొప్ప కార్యాలను మనము 2 కార్యాలను చూడగలం. దానియేలు తన స్నేహితులు వారు పొరుగు దేశములో బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ పొరుగు దేశములో బానిసలుగా ఉన్న వారు దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి చాలా గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూడగలం. మండుచున్న అగ్నిగుండంలో నుండి షడ్రకు మేషకు అబేద్నెగో తప్పించబడ్డారు. అలాగే ఆకలితో ఉన్న సింహముల గోనులో నుండి దానియేలు తప్పించబడ్డాడు. ఇటువంటి అసామాన్య కార్యాలు ఏ విధంగా వారు చేయగలిగారు అంటే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామా? అటువంటి బలాన్ని మీరు పొందుకున్నారా? దేవునితో గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తి మీరు దేవుని సహవాసము నుండి పొందుకుంటూ ఉన్నారా? ఒకవేళ మనకు అటువంటి బలము లేనట్లయితే మనము గొప్ప కార్యాలు, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయలేడు. తమ దేవుని నెరుగువారు అంటే దేవునితో సహవాసము కలిగిన వారు. కాబట్టి మన అనుదిన జీవితంలో అధిక సమయము మనము దేవునితో సహవాసము చేయటానికి, సాన్నిహిత్యము కలిగి ఉండటానికి సమయాన్ని వెచ్చించినట్లయితే దేవుడు తప్పక మనలను బలపరిచి మన ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరైనప్పటికీ దానియేలు సింహపు బోనులో తప్పించబడినప్పుడు ఎంతో వయసు కలిగిన వృద్ధుడని వాక్యం చెబుతుంది. అయితే ఆ వృద్ధుడే సింహముల బోనులో నుండి తప్పించబడ్డాడు. ఎలాగా అంటే దేవుని నామాన్ని ఎరిగిన స్థితి, దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగిన స్థితి. అలాగే అక్కడ ఉన్న బబులోను రాజ్యమంతా మోకరించినా కానీ కేవలం 3 షడ్రకు మేషకు అబేద్నెగో, ఆ 3 నిలవబడ్డారు. దేవుడు వారిని అందరి ముందు హెచ్చించాడు. కాబట్టి దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నట్లయితే తప్పక బలము కలిగి గొప్ప కార్యాలు దేవుని పక్షంగా మనం చేయగలము. అటువంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ మంచి సమయంలో మీరిచ్చిన ఈ ప్రోత్సాహాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి వందనాలు నాయన. మేము మీతో సన్నిహిత సంబంధము కలిగి మీరిచ్చే బలాన్ని పొందుకొని మీ పక్షముగా గొప్ప కార్యములు చేసే వారముగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ ద్వారా గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్.